హాయ్ హలో మేమైతే లాంగ్ టూర్కి ప్లాన్ చేసాము. లాంగ్ టూర్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చుక్కల్ని చూడడానికి వెళ్తున్నామండి. చుక్కల్ని చూడడం ఏంటి అనుకుంటున్నారా? మన ఇంటి పైన కూడా కనిపిస్తాయి, కానీ అక్కడ ఇంకా బాగా కనిపిస్తాయంట. సో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మాతో పాటు పప్పీస్ని కూడా తీసుకెళ్తున్నాము, ఎందుకంటే వాటిని వదిలేసి వెళ్ళకూడదు కదా. సో వాటిని తీసుకొని ఫుడ్ పికప్ చేసుకొని మేమైతే బయలుదేరాము. మధ్య మధ్యలో వాటిని ఆపుకుంటా తీసుకెళ్తున్నాము. సో ఇదేంటంటే ఎక్కడికి వెళ్తున్నామంటే మరి దారిలో మనకి పెట్రోల్ తీస్తారు కదా, ఆ పెట్రోలింగ్ పైపులు కూడా ఉన్నాయి. అవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మా పప్పీస్ అయితే సోయి లేకుండా పడుకున్నాయండి. సో తర్వాత మేము జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. సో ఇంకేంటంటే ఇది ఎక్కడ ఉంది అంటే టెర్లింగో. ఈ టెర్లింగో ఎక్కడుంది అని అంటే మెక్సికో దగ్గరలో ఉంది. సో మన డాలస్ నుంచి టెర్లింగోకి 700 మైల్స్ అనమాట. సో దగ్గర 9 hours టైం పడుతుంది. సో మేమైతే వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ 8 to 9 అట్లా అయిపోయింది. సో మేమైతే ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఇంకేమేమి ప్లేసులు ఉన్నాయో చూద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. ఇక్కడ ఎంత చుట్టూ ఎడారి మొత్తము. ఈ ఎడారిలో ఏంటంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడికి వస్తే ఒక పేపర్ పాంప్లెట్ ఇస్తారు, అది తీసుకొని మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇంకా మేము పిక్స్ ఫొటోస్ అయితే మొత్తం తీసుకున్నాము. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన పురాతనం లాగా వీళ్ళకి కూడా పురాతన వస్తువులు పెట్టే ఎగ్జిబిషన్ ఒకటి ఉందండి. ఆ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సో ఎగ్జిబిషన్లో ఏంటి అంటే అన్ని ఓల్డ్ వస్తువులు, ఓల్డ్ డ్రింక్స్, ఓల్డ్ ఉడతలతో చేసిన టోపీసు, బెల్ట్లు, మళ్ళీ ఈ పాముని చూసారా, ఇది బాటిల్ పెట్టుకునేది అనమాట. ఇలా అన్ని వెరైటీ ఓల్డ్ అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గోస్ట్ ఏరియా అని పేరుంది దీనికి. గోస్ట్ ఏరియా ఏంటంటే అప్పట్లో పెట్రోల్ గురించి యుద్ధాలు జరిగినాయి అంట. అప్పుడు వాళ్ళందరినీ చంపేసి ఇక్కడ సమాధులు చేశారు, వాళ్ళ సమాధులు అనమాట ఇవన్నీ. సో అందుకని గోస్ట్ ఏరియా అంటారు. ఇక్కడ ఏంటంటే రాత్రులు దెయ్యాలు కూడా తిరుగుతూ ఉంటాయి అంట. మనకు తెలియదు, అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాము. ఇక్కడ మేమున్నట్టే ఇక్కడ గుడారాలు అనమాట వేరే ప్లేస్లో ఉన్నాయి. మొత్తానికైతే నైట్ అయిపోయిందండి. చుక్కలు వచ్చేసినాయి, చుక్కలు చూసేసాము. బాయ్ బాయ్.